దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. గంగా నది పుట్టిన ప్రదేశం దేవప్రయాగ. శ్రీ బద్రీనారాయణ దర్శనం అనంతరం 12/5/2023 రాత్రికి బద్రీ నుండి పిపల్కోట్ చేరుకున్నాము. మేము స్టే చేసిన కాందారి గెస్ట్ హౌస్ సకల దేవతామూర్తుల కరుణా కటాక్షాలతో, మా బృంద సభ్యుల సహాయ సహకారాలతో శ్రీ చార్ధామ్ యాత్రను ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకుని 13/5/2023 పిపల్కోట్ నుండి హరిద్వార్కు బయలుదేరాము. మీ అందరికీ ఒకసారి నాతో పాటు ప్రయాణం చేసిన మా మిత్రబృంద సభ్యులందరినీ పరిచయం చేస్తూ, ఈరోజు ఈ వీడియోలో హరిద్వార్కు చేసే అందమైన ప్రయాణాన్ని, ఆ ప్రయాణపు అనుభూతులను మీకు తెలియజేస్తాను. ఇంతకుముందు వీడియోలలో దేవభూమి ఉత్తరాఖండ్ పూర్తి విశేషాలను తెలియజేశాను. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎలా ఉంటుంది, చార్ధామ్ యాత్రలో ఘాట్ రోడ్ ఎలా ఉంటాయి, అందమైన లోయలలో ప్రయాణం, ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలు, ఆ హిమపర్వతాల నుండి వచ్చే శీతల పవనాలు ఆస్వాదిస్తూ సాగింది మా ప్రయాణం. యమునోత్రి ధామ్ ప్రయాణం పూర్తిగా యమునా నది వెంట, యమునోత్రి నుండి గంగోత్రికి పూర్తిగా భాగీరథి నది వెంట, గంగోత్రి నుండి శ్రీ కేదార్నాథ్కి వెళ్తుంటే మందాకిని నది వెంట, కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ వెళ్తుంటే శ్రీ అలకనంద నది వెంట, ఈరోజు ఈ ప్రయాణంలో పరమపావన అఖండ గంగా నది వెంట. పిపల్కోట్ నుండి హరిద్వార్ వచ్చి 240 కిలోమీటర్లు.
భోజన చేసిన అనంతరం ఇదే దేవప్రయాగ శ్రీ అలకనంద నది భాగీరథి నదుల సంగమ క్షేత్రం. గంగా నది జన్మస్థానం. ఇక్కడ అతి పురాతనమైన రఘునాథ్జీ మందిరం ఉన్నది. ఇక్కడ నుండే మనకు గంగా నామకరణంతో భారతదేశంలో ప్రతి చోట నీరాజనాలు అందుకుంటుంది.
శ్రీ గంగా నది ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన మరియు జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ప్రధానమైనది. హిమాలయ సానువుల్లో జన్మించి 2510 కిలోమీటర్లు భారత ఉపఖండంలో 1/4 వంతు ప్రాంతంలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. 3వ శతాబ్దంలో అశోక సామ్రాజ్యం మొదలుకొని 16వ శతాబ్దం మొఘల్ పరిపాలన వరకు ఎన్నో నాగరికతలకు మూలం గంగా నది. ప్రపంచ జనాభాలో ప్రతి 12 మందిలో ఒకరు గంగా మైదాన ప్రాంతంలోనే నివసిస్తున్నారు. అంటే గంగ ఎంత గొప్పదో తెలుస్తున్నది. The only thing which is constant is which is 1900 or revolutionary 11. So changes. సంవత్సరాలు ఉన్నాయి. One by one situation. టూరిస్టులు వాటికి ఫుడ్ ఆఫరింగ్ చేస్తున్నారు. ఇంకలేవా తినమని ఇచ్చారు అవన్నీ పెట్టి నన్ను కూడా పడుతుంది ఇంకా రాకపోతే రైట్ 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 ఇప్పుడు తీస్తా పెట్టండి ఏంటి భయపెడతారు భయపడతారు. రిషికేశ్ దగ్గరకు వచ్చాము. ఇది చెక్ పోస్టు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చెక్ చేస్తున్నారు. రిషికేశ్ నుంచి యమునోత్రికి వెళ్ళేటప్పుడు పర్మిట్ చూసి ఎంట్రీ వేశారు.
ఇప్పుడు పర్మిట్ చూసి రిటర్న్ అయినట్లు ఎంట్రీ వేస్తారు. అంటే చార్ధామ్ బస్సులో వెళ్ళిన యాత్రికులు సేఫ్గా వచ్చారని ఉత్తరాఖండ్ ప్రభుత్వంకు తెలియడం కోసం.
విశేషాలను తెలియజేస్తాను, తప్పక చూడండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.